హాయ్ అండి, వెల్కమ్ టు అరటాకులో భోజనం. ఈరోజు నేను బీట్రూట్ కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు లేదా రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మొదటగా మనం కడాయి తీసుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక అందులో సన్నగా తరుగుకున్న కరివేపాకు వేసుకోవాలి. అది వేగిన తర్వాత 6 పచ్చిమిర్చీలు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు ఆనియన్స్ వేసుకోవాలండి. వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది చక్కగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము సన్నగా తురుముకున్న బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ని ముక్కల్లో కన్నా తురుముకున్నప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బీట్రూట్ని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చివరగా ఇందులో మనము కొత్తిమీర అనేది వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతే అండి, బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతే అండి, బీట్రూట్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.